అందరు తిరుతుర్రు బాగా వండుకుని ఏం చేస్తే మరి ఇజ్జత్ పోతుంది. స్కోర్ 150 ఉంది. మన బౌలింగ్ యాక్షన్ తక్కువ ఉంది ఈరోజు. గైస్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. హాయ్ బ్రో వచ్చేసి సన్నీ బ్రో. హాయ్. ఈరోజు సన్నీ బ్రోకి క్రికెట్ నేర్పిస్తున్నా. సో చూద్దాం ఎట్లా ఆడతాడో. వెళ్ళా సన్నీ బ్రో, ఇప్పుడు నువ్వు బ్యాటింగ్ ఆడుతున్నావు కదా, ఎంత కొడతావు? ఏమో బ్రో, చాలా చేస్తారు ఆడుతున్నా కాబట్టి 30 కొడతా అనుకుంటున్నా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. 30యా? ఏమనుకున్నావు, కొడతాడా బ్రో? ట్రై చేద్దాం బ్రో, అనుకుంటున్నా. ఓకే, ఫస్ట్ బాల్ అవుట్ కాకపోతే చాలు, అదే సంతోషం. ఓకే రైట్. సో గాయ్స్, మా కొత్త ప్లేని షార్ప్ చేసినాం, బాగా చెక్కినాం. ఇప్పుడు ఆడబోతుండు. డ్రిల్స్ చేస్తాలే ఇప్పుడు చేస్తా బ్రో, కానీ ఫస్ట్ బాల్ అవుట్ కాకపోతే అదే సంతోషం. నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి క్రాంతి బ్రో వచ్చేసిండు. ఇప్పుడు నువ్వు ఎట్టా అటు ఆడుతావు ఇటు ఆడుతావు? నాన్ స్ట్రైకరా? స్ట్రైకర్. కాతాం బాలర్ ఎవరా? అవతల తన్నా టీం వర్సెస్ గూడూరు టీం. విల్ సీ హౌ ఇట్ గోస్. ఓకే, వాట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్? ఇప్పుడు గెలుస్తామంటారా, ఓడిపోతామంటారా? ఇట్లా ఏమో ట్రై చేద్దాం బ్రో, గెలుస్తామని అనుకుంటున్నా. నేనేమో చూడాలి. అంతేనా? నేను మంచి స్టార్ట్ ఇస్తే గెలుస్తాము మనము. ఇక మంచి స్టార్ట్ చేయకపోతే చెప్పలేము. బౌలింగ్ ఆపోజిట్ టీం కూడా మంచి స్ట్రాంగ్. బౌలింగ్ గురించి మీరు బౌలింగ్ వేస్తారా? వేస్తా గారు అంత పర్ఫెక్ట్ రాదు, పార్ట్ టైం బౌలర్ లాగా. అంటే ఇప్పుడు మీ అది విజన్ ఏంటి? ఎన్ని వికెట్లు ఇస్తారు? విజన్ ఒక్కటి అనుకుంటున్నా చూడాలి, ఎందుకంటే ఫస్ట్ డే కదా, మనం మరీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోదు. 30 రన్నులు 1 వికెట్ అనుకుంటున్నా. అచ్చా, ఓకే. మరి కొద్దిసేపట్లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మా వాళ్ళు మంచిగా ఆడతారో లేదో చూద్దాం. లెట్స్ ప్లే. బౌన్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. గ్రీజీ ఉందా? కొంచెం గ్రీజీ ఉంది. మాయిశ్చరైజర్ స్పిన్నర్స్ కి అనుకూలిస్తామని అనుకుంటున్నా. అచ్చా, మనం ఎక్కడ స్పిన్ కొంచెం మంచిగా ఆడతాం చూద్దాం. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్. బాగా షార్ప్ చేసిన ప్లేయర్. దమ్ముంటే స్పీడే అంటున్నాను, రెచ్చగొడుతున్నాను. వీ కెన్ సీ హియర్. చూద్దాం ఎట్లా ఆడతాడో. ఫస్ట్ బాల్. గుడ్ రన్నింగ్. ఎంత ఎలివేషన్ ఇస్తే మా ప్లేయర్ ఎంత కొట్టినంటే 2. చాలా ఎక్స్పెక్టేషన్ మాకు అందరికి కూడా ఉండేలే. ఎప్పుడు ఆడతాం. అసలు వాట్ ఈస్ ద రీజన్ ఇట్లా ఎందుకు అవుట్ అయినా? ఏమో, నువ్వు మెల్లగా వేస్తాడు అనుకున్నా, స్పీడ్ వేసాం అన్న. బాధ అవుతుంది. 30 రన్లలో కొడతా అనుకున్నా, 30 కాదు కదా, 13 కూడా ఒకటి. ఏమైనా అట్లా అనుకున్నావు? ఏం చెప్పుందా బాధ, 30 కొడతా అనుకుని 2 కొట్టినా. అందరు తిరుతుర్రు బాధ వండుకుని ఏం చేస్తే మరి ఇజ్జత్ పోతుంది. స్కోర్ 150 ఉంది. మన బౌలింగ్ యాక్షన్ తక్కువ ఉంది ఈరోజు. అలా ఇట్లా దగ్గర ఇద్దరు ముగ్గురు ఆడతాడు. మనం బౌలింగ్ మంచిగా తీసుకొని ఫీల్డింగ్ వచ్చిన క్యాచ్ 100% కొట్టాలి. క్యాచ్లు అయితే విజ్ చేయొద్దు. క్యాచ్ నుంచి సడన్గా మ్యాచ్ అవుతుంది. మళ్ళీ ఎవరైనా కొట్టేసుకుని అనుకో, వాళ్ళని అయితే 100% ఎంకరేజ్ చేయండి. సన్న 3, 2, 1